ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణుల్ని చిత్తు చేయడంలో ఆకాశ్ ప్రధాన పాత్ర పోషించాయన్నారు రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ చంద్రమౌళి. ఈ సూపర్సోనిక్ క్షిపణి తయారు చేయడానికి 25 సంవత్సరాల పాటు 400 మంది శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులు శ్రమించారన్నారు. ఇప్పుడు వారంతా గర్వపడుతున్నారని 1983లో డిఆర్డిఎల్ డైరెక్టర్గా డాక్టర్ అబ్దుల్ కలాం ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలో 5 క్షిపణుల్ని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ని చేపట్టారన్నారు చంద్రమౌళి. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన చంద్రమౌళి ఆకాశ్ సహా మరికొన్ని ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరించారు. ఆయన మాట్లాడారు టీవీ9తో. ఆయనకి ఏమన్నారో మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఆపరేషన్ సింధూర్లో ఆకాశ్ ముఖ్య భూమికను పోషించింది. అసలు ఆకాశ్ ప్రత్యేకతలు ఏంటి మనకు వివరించడానికి ఆకాశ్ ప్రాజెక్టులో డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ చంద్రమౌళి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్, అసలు ఆకాశ్ అంటే ఏమిటి సార్? ఆకాశ్ అనేది భూమి నుంచి ఉపరితలంకి ప్రయోగించే మిసైల్ అంటారండి దీన్ని, క్షిపణి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎయిర్లో మన ఎనిమీ టార్గెట్స్ ఏది వచ్చినా, అంటే ఇట్ కెన్ బి డ్రోన్స్, ఇట్ కెన్ బి లేకపోతే ఇవైనా కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ హెలికాప్టర్స్ కానీ లో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కానీ ప్రొజెక్టైల్స్ కానీ ఏది వచ్చినా కూడా మనము వాటిని న్యూట్రలైజ్ చేయాలంటే ఈ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ని వాడతారు. ఇందులో మిసైల్స్ మల్టిపుల్ టార్గెట్స్ మీద మనం, అంటే మల్టిపుల్ ఎనిమీ టార్గెట్స్ వస్తే మనం మల్టిపుల్ మిసైల్స్ తోటి ఒకటేసారి మనం వాటిని ధ్వంసం చేసేయచ్చు. అయితే ఈ వ్యవస్థలో కింద గ్రౌండ్ రాడార్స్, లాంచర్స్, కంట్రోల్ సెంటర్స్, మిసైల్స్ ఉంటాయి. అయితే ఇది ఒక రేంజ్లో పనిచేస్తుంది. అంటే అప్ టు 27 కిలోమీటర్స్లో ఇదంతా పవర్డ్ ఇంటర్సెప్ట్ అంటారు. అంటే కంప్లీట్గా ప్రొపల్షన్ సిస్టమ్ విత్ ఎనర్జీ సూపర్సానిక్ స్పీడ్స్ తోటి వెళ్ళి ధ్వంసం చేస్తుంది అనమాట టార్గెట్స్. సో ఆ టార్గెట్స్కి ఎస్కేప్ అయ్యే పాసిబిలిటీ లేదనమాట. చాలా తక్కువ టైం ఉంటుంది వాటికి రియాక్షన్ టైము. సో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే వాటిని చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. సో మనం కూడా వాటికంటే 2 to 3 times స్పీడ్లో వెళ్ళి వాటిని ధ్వంసం చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వ్యవస్థని డిఆర్డిఓలో ఉన్న అందరూ డిజైనర్స్ దాదాపుగా ఒక 25 years కలిసి పనిచేసి ఇవాల్యుయేట్ చేసి తర్వాత ట్రయల్స్లో ఫీల్డ్ చేయడం జరిగింది. ఆకాశ్ తయారీలో మీ యొక్క పాత్ర ఏమిటి సార్? నేను యాక్చువల్గా ప్రాజెక్ట్లో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నానండి. అంటే 1983లో జాయిన్ అయినప్పుడు, ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడే సైంటిస్ట్ బీగా జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి టెక్నాలజీ డెవలప్మెంట్స్, తర్వాత సిస్టమ్ డెవలప్మెంటు, వెపన్ సిస్టమ్ డెవలప్మెంటు, యూజర్ ట్రయల్స్, తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ ఆర్డర్ తెప్పించుకోవడం గవర్నమెంట్ నుంచి, మన పెర్ఫార్మెన్స్ డెమాన్స్ట్రేషన్ చేసి, తర్వాత మన ఇండస్ట్రీ అన్నింటినీ గైడ్ చేయడం, ఇన్స్పెక్షన్ ఏజెన్సీస్ గైడ్ చేయడం, తర్వాత డిఆర్డిఓ కంటిన్యూస్ సైంటిస్ట్ దగ్గర నుంచి సపోర్ట్ చేయడము, వాటన్నిటి చేసి మనం లార్జ్ నెంబర్స్లో ప్రొడక్షన్ చేయడము, మళ్ళీ ప్రొడక్షన్ చేసిన తర్వాత వాటి మీద వ్యాలిడేషన్ చేయడము, అవి మళ్ళీ బిఫోర్ డెలివరీ వాటన్నిటిని మళ్ళీ సక్సెస్ఫుల్గా పనిచేస్తుందా లేదా చూపించి అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇదంతా నా ఆధ్వర్యంలో జరిగింది. చూసుకుంటే మాత్రం ఆకాశ్ అనేది మాత్రం చూసుకుంటే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇందులో కూడా ఏ దేశం యొక్క టెక్నాలజీ వాడలేదు. పూర్తిగా మన దేశం టెక్నాలజీతోనే ఈ ఆకాష్ని తయారు చేశామని డైరెక్టర్ చంద్రమౌళి అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.